మనం పరలోకంలో సుఖంగా ఉండాలి అంటే ఇహలోకంలో అంటే ఈ ప్రాపంచిక జీవితంలో మానవుని ఆచరణ ఎలా ఉండాలో ఇక ముందు వచ్చే వీడియోస్ లో తెలుసుకుందాం. భగవద్గీత 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం 3వ శ్లోకంలో మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. అనేక వేల మంది మనుషులలో ఏ ఒకానొకడో మోక్ష సిద్ధిగా యత్నించుచున్నాడు. అట్లు యత్నించి వారైన అనేక మందిలో ఏ ఒకానొకడు మాత్రమే నన్ను వాస్తవంగా తెలుసుకొనిచున్నాడు. అంటే అనేక వేల మందిలో మోక్షం కోసం ఎవరో ఒకరు మాత్రమే ప్రయత్నిస్తున్నారు. అలా ప్రయత్నించే వారిలో ఎవరో ఒకరు మాత్రమే నిజంగా వాస్తవంగా ఆ సృష్టికర్త గురించి తెలుసుకొనిచున్నాడు అని భగవద్గీత తెలియజేస్తుంది. బైబిల్ మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వాక్యంలో ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును విశాలమునే ఉన్నది, ఆ ద్వారమున ప్రవేశించువారు అనేకులు. అంటే ఇహలోకంలో స్వర్గానికి పోయే మార్గంలో ప్రవేశించాలి అంటే ఇక్కడ అనేక కష్టాలు అయితే ఉంటాయి. కానీ నాశనమునకు పోయే మార్గాన్ని ఎంచుకునేవారు మాత్రం ఆ మార్గం అంతా సంతోషాలతోని ఊహాకల్పనలతోని ఇంకా ఆకర్షణలతోని ఉంటుంది. దాని ద్వారా ప్రవేశించేవారు అనేక వేల మంది అనమాట. ఇదే విషయం ఖురాన్ 6వ సూర అల్ అన్ఆమ్ 116వ ఆయతులో, ఒకవేళ పుడిమిపై నివసించే ప్రజలలో అధిక సంఖ్యాకులు చెప్పినట్లుగా నీవు నడిస్తే వారు నిన్ను ఆ సృష్టికర్త మార్గం నుండి తొలగిస్తారు. వారు కేవలం అనుమానాలను అనుసరిస్తారు, కేవలం ఊహాకల్పనలు చేస్తారు. వాస్తవానికి నీ ప్రభువుకే బాగా తెలుసు ఎవరు ఆయన మార్గం తొలగిపోయారో, ఇంకా ఎవరు రుజుమార్గంపై ఉన్నారో. అయితే మనం ఆ మోక్షం పొందే వారిలో ఉన్నామా లేదా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అలా ప్రశ్నించుకోవాలి అంటే మనం మన ధర్మశాస్త్రాలను చదవాలి. అవి భగవద్గీత, బైబిల్, ఖురాన్, వేదాలు, ఉపనిషత్తులు. అయితే మీకు సందేహం రావచ్చు, దేహం అంటేనే సందేహాల పుట్ట. సందేహం రావాలి. ఏమిటా సందేహం అంటే, మానవులందరికీ ఒకే గ్రంథాన్ని ఇవ్వచ్చు కదా సృష్టికర్త, ఇన్ని గ్రంథాలు ఎందుకు అని. దాని గురించి తర్వాత వచ్చే వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. జై హింద్.